హాయ్ ఫ్రెండ్స్, మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు? దీని వెనకాలన్న కారణాలు ఏంటి? మహాశివరాత్రి అంటే ఏమిటి? నిరాకారం నుంచి శరీర రూపం వరకు ఆయన అవతరించిన రాత్రిని మహాశివరాత్రి అంటారు. ఈ పవిత్రమైన రోజునే శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా ఇదే రోజు జరిగిందని పురాణంలో ఉంది. పూర్వం బ్రహ్మ విష్ణుమూర్తులు తమ ఎవరు గొప్ప అనే పోటీ తలెత్తింది. వాదనలతో మొదలైన ఆ గొడవ సంగ్రహం దాకా వెళ్ళింది. ఒకరి వైపు ఒకరు భీకర అస్త్రాలు ఉపయోగించుకున్నారు. దీంతో ఆలోచించిన దేవతలు మహాశివుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మ విష్ణువు మధ్య తలెత్తిన విధానాన్ని పరిష్కరించాలని కోరారు. అప్పుడు బ్రహ్మ విష్ణు మధ్య మీరిమిట్లు గొలిపితే తేజస్తో ఒక స్తంభంలో పెద్ద లింగం ఆవరించినది. ఆ లింగం మొదలు చివరి ఎవరు తెలుసుకుంటే వారి అదుకుని శివుడు చెప్తాడు. దానికి సరే అంటూ లింగ ఆదేతాలను తెలుసుకునేందుకు బ్రహ్మదేవుడు అంశ రూపంలో, విష్ణు వరాహ రూపంలో బయలుదేరతారు. ఎంతసేపు ప్రయాణించినా ఇద్దరికి ఆది అంతాలు తెలియలేదు. దీంతో విష్ణుమూర్తి వచ్చి తను కనుక్కోలేని ఒప్పుకున్నాడు. విష్ణువు శివుణ్ణి కనుక్కోలేక నిజాయితీ అంగీకరించాడు. కానీ బ్రహ్మ తన శివుడిపై పైభాగాన్ని చూశానని కైత పుష్పం మొగిలిపు సహాయంతో అబద్ధ సాక్ష్యం చెప్పాడు. బ్రహ్మ అబద్ధాన్ని గ్రహించిన శివుడు ఆగ్రహంతో బ్రహ్మకు పూజలు ఉండవని శాపించాడు. శివుడు విష్ణు సత్యవాకాన్ని సతాయించి ఇంక నుండి తన అన్నతో సమానమైన పూజా కార్యక్రమాలు విష్ణు అందుకుంటాడని, విష్ణు ప్రత్యేకత క్షేత్రాలు ఉంటాయని ఆశయించాడు.